దశాబ్దాల చరిత్ర కలిగిన సూపర్ బజార్కి మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీరామ్ మూర్తి బాధ్యతలు చేపట్టారు. ఆయనకి ఇప్పుడు కొత్తగా ఉండవచ్చు కానీ పనితనంలో మాత్రం మహా సీనియర్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. ముందుగా సూపర్ బజార్పై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఆ సంస్థపై ఎలాంటి విమర్శలు రాకుండా అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా నష్టాల్లో ఉన్న సూపర్ బజారును లాభాల బాటలో తీసుకురావాలి. అలా వచ్చిన లాభాలతో మరింత అభివృద్ధి చేసి సూపర్ బజారుకు ఎనలేని గుర్తింపు తీసుకురావాలి. అలాగే 30 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో ఉద్యోగాల్లో కొనసాగుతున్న ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చాలి. అంతేకాకుండా జీతాల పెంపుపై సంబంధిత అధికారులతో మాట్లాడి ఉద్యోగులను కష్టాల నుంచి బయటపడేయాలి. ఇవే కావు, ఆయన మైండ్లో చాలా ఉన్నాయి. అవన్నీ సాధ్యమైనంత వరకు చేస్తానంటూ సూపర్ బజారుకు ఎండీగా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్ మూర్తి సాగర్ తీరంతో ముచ్చటించిన కొన్ని అంశాలు ఆయన మాటల్లోనే. అయ్యగారు కొత్తగా వచ్చారు కదా, ఈ ఈ యొక్క సూపర్ బజార్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేది. నా పేరు శ్రీరామ్ మూర్తి. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఫారూక్పురం అన్నం జిల్లాలో పనిచేసి బదిలీపై సూపర్ బజార్ ఎండీగా నిన్ననే బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకు ఈ సూపర్ బజార్ కొత్తగా ఒక మెయిన్ టాస్క్ డీల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వేయడం జరిగింది. సూపర్ బజార్ని టర్నోవర్ను పెంచుతూ ఇంకా మంచి లాభాల బాట పట్టించాలని చెప్పి ఒక ఆశయం అయితే ఉంది. ప్రజలు అందరి మనంలో ఉంది. ఇప్పుడున్న టర్నోవర్ కంటే టర్నోవర్ను పెంచుకొని లక్ష్యాలను నిర్దేశించుకుంటూ లాభాలను తీసుకొచ్చి ప్రజలకి అన్ని రకాల సేవలు వస్తువుల్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి ఒక ఆశయంతో పనిచేయాలని నిర్ణయించుకున్నాము. అలాగే మిగతా ఓపెన్ మార్కెట్తో పోటీ పడుతూ సూపర్ బజార్ని ప్రజలకి ఇంకా చేరువకు తీసుకొచ్చి తక్కువ ధరలకే ప్రజలకు అందే విధంగా ముడి సరుకులన్నింటి కూడా తీసుకొచ్చి అందరినీ కలుపుకుంటూ, అలాగే పై అధికారులు బ్లెస్సింగ్స్ తీసుకుంటూ సూపర్ బజార్ని అభివృద్ధి బాటలో పెట్టాలని చెప్పి ఒక ఆశయంతో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ ఆశయానికి విశాఖ ప్రజలు కూడా ఈ సూపర్ బజార్ను ఆదరించి అభివృద్ధి బాటలో పట్టిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఒక చిన్న క్వశ్చన్ సార్, గతం నుంచి కూడా ఈ కొంతమంది ఎంప్లాయీస్ ఒక 30 years 40 years నుంచి కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. చాలని జీతాలతోటి ఉద్యోగాలు చేస్తున్నారు అనేది ప్రధాన ఇది సార్. దాని మీద మీరేమో చెప్తారు? సరే, కొత్తగా వచ్చాను కనుక ఇప్పుడున్నటువంటి స్టాఫ్ ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఏ విధంగా ఇస్తున్నారు, ఒకసారి రివ్యూ పెట్టుకొని సరైన పంతాలో చేసి వాళ్ళకు కూడా తగిన పారితోషికం ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముందు ఏంటంటే సూపర్ బజారు నష్టాల కంటే లాభాల్లో ఎక్కువగా ఉంటే ఉద్యోగాల వస్తువులు కూడా అధిక జీతాలు రావడానికి అవకాశం ఉంది. ఆ దిశగా పనిచేయడానికి కూడా ఒక ప్లాన్ చేద్దామని చెప్పి ఆలోచన ఉంది. పై అధికారులు అనుమతి తీసుకొని ఏం చేయాలో ఆ విధంగా ముందుకు పోతుంది. ఇంతకుముందు ఎక్కడ చేసి ఇక్కడికి వచ్చారు? అసలు ఇది సూపర్ బజార్కి రావాలనే మీ ప్రత్యేక ఇంట్రెస్టా, లేకపోతే ఈ బదిలీలో భాగంగా దీంట్లో నేను చేశాను? బదిలీలో భాగంగానే మా కమిషనర్ వారు ఇక్కడ ఖాళీ ఉంది ప్లేస్ అని చెప్పి నన్ను అక్కడ బదిలీ చేయడం జరిగింది. విశాఖపట్నం అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? చాలామంది కూడా అధికారులు విశాఖపట్నం అంటే చాలా ఇష్టపడతారు. విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు మిగతా ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే కొద్దిగా అదో రకంగా ఫీల్ అవుతారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? నేను స్థానికునే, నేను బయట నుంచి వచ్చి స్థిరపడలేదు. నేను స్థానికునే, విశాఖపట్నాన్ని అభిమానించే అనేక మందిలో నేను ఒకనే. ఈ సూపర్ బజార్ సార్థకత చేకూర్చుకోవాలంటే నా చేతనైన సాయం నేను చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో సూపర్ బజార్ని
అభివృద్ధి బాటలో పట్టించాలని చెప్పి తాపత్రయపడుతుంది. ఈ ఎంప్లాయీస్ మీద మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీకు ఒకసారి చెప్పుకోలేకపోతున్నారు. రివ్యూ చేసుకొని ఈ వీక్లోనే ఏ విధంగా అధిగమించాలి, వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలి, ఏం చేయాలన్నా సరే ముందు వ్యాపారాన్ని పెంచుకోవాలి, టర్నోవర్ని పెంచుకోవాలి. అలాగే ప్రజలకి అతి తక్కువ రేట్లకే అందివ్వగలగాలి. తద్వారా టర్నోవర్ని పెంచుకొని అలాగే ఎంప్లాయీస్ తాలూకా ఏవైనా జీతభత్యాలు ఏమైనా ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా పై అధికారుల దృష్టిలోకి తీసుకొచ్చి వీళ్ళకి తగిన పారితోషికం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మరొక చిన్న క్వశ్చన్ సార్, అంటే సూపర్ బజార్ అనే దానికి సూపర్ బజార్ మార్కెట్ మనకి కాకుండా చిన్న చిన్న విభాగాలుగా చేసి రెంట్లకు ఇచ్చేసారు. దాని మీద ప్రజల నుంచి కాస్త కోస్త చిన్న చిన్న విమర్శలు వస్తున్నాయి. సూపర్ బజార్ అంటే ఏదో పేరుకే చిన్న స్టోరు రూమ్ లాంటిది పెట్టారు, కానీ దాంట్లో సమాన వస్తువులు కానీ నిత్యావసర సరుకులు కానీ ఉండట్లేదు అనేది ప్రధాన విమర్శ సార్. అలాంటి విమర్శలు ఎదుర్కొని మీరు ఆ సూపర్ బజార్ని ఇంకా పూర్తి స్థాయిలో సరుకులు నింపి మీరు జనాలకు ఏమైనా అందించే ఆలోచన చేస్తారా? అభివృద్ధి లక్ష్యంగా చేసి ప్లాన్ చేస్తున్నాం. చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని అధిగమిస్తాం. గతంలో ఏదో జరిగిందని చెప్పి దాన్ని విమర్శించుకుంటూ పోవడం కాకుండా ఏ విధంగా సూపర్ బజార్ని అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికతో జిల్లా కలెక్టర్ గారు ఉంటారు, అలాగే జేసీ గారు ఉంటారు. వాళ్ళ తాలూకా పర్మిషన్ తీసుకుని ప్రజల తాలూకా భాగస్వామ్యం చేసుకుంటూ అలాగే ప్రజాప్రతినిధులని వాళ్ళ సలహాల మేరకు సూపర్ బజార్ని ఎంత ఉన్నత స్థాయికి నింపాలంటే అంత స్థాయికి మేము తీసుకెళ్తాం. ఏవైనా సరే చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం. చివరిగా ఏమైనా సూపర్ బజార్ కోసం మేము ఏమైనా కొత్త ప్లానింగ్లు చేసి అభివృద్ధి పథంలో నడిపించి ఇప్పుడు ప్రజెంట్ నష్టాల బాటలో ఉందని చెప్పేసి అంటారా, వాటి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో నడిపించడానికి మీ కాడ ఏమైనా కొత్త ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడు జనాలకు కొద్దిగా చెప్పండి సార్. ఓపెన్ మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఆ కాంపిటీషన్ అధిగమించి మేము మిగతా వాళ్ళకంటే అతి తక్కువ రేట్లకే సూపర్ బజార్ రేట్లు వస్తుంది. సూపర్ బజార్ అంటే మనది, మనం అంటే సూపర్ బజార్లోనే కొనాలని విశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. సుమారు 25 లక్షల మంది జనాభా కలిగినటువంటి ఈ జీఎంసీ పరిధిలో సూపర్ బజారు అందరికీ లభ్యమైనటువంటి అతి తక్కువ రేట్లకే అందించడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాము. ఆ దిశగా మేము ముందుకు వెళ్తాం. ప్రజలందరినీ కోరేది సూపర్ బజార్ని ఆదరించాలి. ఇది మన బజార్, మన విశాఖ సూపర్ బజార్. ఇది పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి బజార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి అతి తక్కువ రేట్లకే వస్తువులను అందించడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి విశాఖ ప్రజలను కోరేది మన సూపర్ బజారు ఒకసారి బుక్ చేయండి, మా దగ్గర రేట్లు చూడండి, ఆ తర్వాత మిగతా మార్కెట్లతో పోల్చుకొని ఆదరించండి.